మనము దేవుని యొక్క మందిరానికి దేని కొరకు వస్తామంటే దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవడానికి, దేవుని దయ పొందుకోవడానికి వస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క అనుగ్రహము మనము పొందుకోవాలంటే మనము ఎలా జీవిస్తే పొందుకుంటాము, ఏం చేస్తే పొందుకుంటాము? అనుగ్రహం అనేది, దయ అనేది రెండు రకాలు. ఒకటి దేవుని దయ అయితే, రెండు మనుషుల దయ. దేవుడు డైరెక్ట్గా మనపై చూపించే దయ అంటే అనుగ్రహము, దేవుడు ఇండైరెక్ట్గా చూపించే అనుగ్రహం రెండు రకాలు. దేవుడు డైరెక్ట్గా చూపించేది అంటే ఒక్కొక్కసారి దేవుడే మనల్ని కరుణించి మన యొద్దకు ఆయన వస్తాడన్నమాట. రెండోదిగా ఏంటంటే దేవుడు కరుణించి మన యొద్దకు ఆయన ఏం చేస్తాడనమాట, ఎవరినో ఒకటి పంపిస్తాడు. ఐదర్ ఏంజెల్ కావచ్చు, ఒక మనుషుడైనా కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఈ రోజున ఇలా ఉండము. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే మనం సజీవ లెక్కలోనే ఉండము. దేవుని యొక్క దయ అనేది మనపైకి లేకపోతే మనము ఒక గడి నుంచి ఇంకో గడిలోనికి కూడా మనము అడుగు పెట్టలేమన్నమాట. హల్లెలూయా. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు మనవి. గతించిన వారంలో ఈవినింగ్ మీరు లేరు కనుక చెప్తున్నాను, మన యొక్క జీవితం గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే మనమంట మరి పొద్దున్న వికసించి సాయంకాలానికి వాడిపోయే పువ్వు లాంటి వారం, ఇసరి వెళ్ళి గాలి లాంటి వారము, పొద్దున్న పచ్చిగా ఉండి సాయంకాలానికి వాడిపోయే గడ్డి లాంటి వారం, నీటి మీద బుడగ లాంటి వారం, నీటి ఆవిరి లాంటి వాళ్ళము. ఇంకా చెప్పాలంటే ఫాగ్ ఉంటుంది కదా, మంచు లాంటి వారము, పొగలాంటి వారము. ఇలాగా చాలా 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 అల్పమైన వాటితో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అనమాట, పోల్చుతూ ఉన్నాడు. యువతి కాల సమయంలో దేవుని యొక్క అనుగ్రహము మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క మరి కృపకు మనం పాత్రం అవ్వాలన్నా మనము దేవుని సన్నిధిలో మరి దేవునికి నచ్చినట్లుగా మనము జీవించడం అనేది చేయాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 11:22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచినెడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. హల్లెలూయా. ఇక్కడ ఎవరిపైన దేవుని అనుగ్రహం ఉంటుంది అంటే మరి పడిపోయిన వారిపై ఉంటుందా, నిలిచిన వారిపైన ఉంటుందా? అమ్మా, నిలిచి ఉన్న వారిపైన. హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, భక్తిలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో మీరు నిలిచి ఉన్నడల, హల్లెలూయా, నాలో మీరు నిలిచి ఉన్నడల మీరు ఫలిస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. మనము దేవునితో ఏమవ్వాలన్నమాట, మమేకమవ్వాలి. దేవుని ఆలోచనలతో మన యొక్క ఆలోచన ఒకటవ్వాలి, దేవుని ఉద్దేశాలతో మన ఉద్దేశంలో ఒకటవ్వాలి, దేవుని క్రియలతో మన క్రియలు ఒకటవ్వాలి. అటు విధంగా ఎప్పుడైతే మనము ఆలోచన చేసి దేవునికి వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటామో, ఈ రోజున మనము ఒకవేళ కొన్ని విషయాల్లో లేనటువంటి వారు ఉండొచ్చు, చాలామంది దృష్టికి నీచమైన వారుగా కనబడవచ్చు, నిషేధింపబడిన వారుగా కనబడవచ్చు. కానీ ఒక రోజున ఏమవుతుందంటే పెంట కుప్ప నుంచి దీనులను పైకి లేవనెత్తుతానన్నాడు. ఎలా లేవనెత్తుతాడంటే తన ప్రజల ప్రధానులతో సమానముగా కూర్చుండబెట్టుడికి ఎక్కడి నుంచి లేవనెత్తుతాడన్నమాట, పెంట కుప్ప నుంచి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క అనుగ్రహం కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. విశ్వాసంలో నిలవాలి. యేసేపు ఎన్ని సంవత్సరాలు తన యొక్క జీవితంలో కష్టాలు పడ్డాడంటే, చాలా సంవత్సరాలు కష్టాలు పడ్డాడు. కరెక్ట్గా యవన ప్రాయంలోకి వస్తున్నాడు అనగా దాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఎవరు ఇబ్బంది పెట్టారు? సొంత అన్నదమ్ములు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, తను చంపాలనుకున్నారు, కుదరలేదు, తన్ని బానిసగా అమ్మేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా?
రైట్ టైంలో దేవుడు ఏం చేశాడనమాట, మరి ప్రిజన్ నుంచి ప్యాలెస్కి తీసుకెళ్ళాడు, ప్యాలెస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము భక్తి అందు నిలిస్తే, విశ్వాసం అందు నిలిస్తే, పరిశుద్ధత అందు నిలిస్తే దేవుడు ఏం చేస్తాడనమాట, మళ్ళీ అనుగ్రహిస్తాడు ఆయన, దయ చూపిస్తాడు ఆయన, రైట్ టైంలో చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున ఉద్యోగం లేదని చింతపడద్దు, వివాహం అవ్వలేదని చెప్పేసి చింతపడద్దు, వివాహమై గర్భం ఇంకా ధరించలేదని చెప్పేసి చింతపడద్దు, దేని విషయంలో చింతపడద్దు. కానీ నీ విశ్వాస జీవితము, నీ యొక్క భక్తి జీవితము, నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడనమాట, ఏదో ఒక రోజున నీ టర్న్ అనేది వస్తుంది. హల్లెలూయా. మనము అన్ని పేజీలు ఒకేసారి చదువుతామా? ఏం చేస్తాము, ఒక్కొక్క పేజీ చదువుకుంటాం. అయితే ఇక్కడ మన పోర్షన్ ఉందనుకో, ఇక్కడ వరకు రావాలి. హల్లెలూయా. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాడంటే, ఆయన ఆ సమయం వరకు వెయిట్ చేస్తాడనమాట. ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో చాలా వరకు అన్నీ చేశాడు ఆయన, ఒక్క విషయంలో అని చేయలేదు. ఈరోజుకి మా యొక్క వివాహ జీవితంలో 13 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈరోజు 14th ఇయర్లోనికి అడుగుపెట్టాము. 13 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. 13 సంవత్సరాల కంటే పిల్లలను కనేసి వాళ్ళని ఇప్పుడు స్కూల్లో ఒక్కొక్కడు ఎలా చదవాలన్నమాట, 6th స్టాండర్డో లేకపోతే 5th స్టాండర్డో చదువుతుండాలి. ఆ విషయంలో దేవుడు ఎందుకు వెనక పెట్టాడనేది ఆయనకి తెలుసు, కానీ మనకి తెలీదు. కానీ దేవుడు చీలదని చెప్పేసి మన విశ్వాస జీవితంలో వెనుతిరిగిపోకూడదు, దేవుని దూషించకూడదు, దేవునికి అది సాధ్యం కాలేదు, దేవుడు నన్ను శపితమైనటువంటి జనాంగంలో పడేసాడని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. అబ్రహాము లాంటి విశ్వాసాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాడో, 100 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధముగా నిష్కళంకంగా పరిచర్య చేస్తున్నటువంటి జకర్యాను ఎప్పటి వరకు అన్నమాట, వృద్ధాప్యము వరకు, ఇక తన యొక్క చివరి దేవుని సన్నిధిలో యాజకత్వం చేసే దినాలన్నమాట ఇవి, చివరి దినాలు అవి. ఆ చివరి దినాల్లో దేవుడు ఏం చేసినమాట, తన్ని దర్శించాడు, అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు దయ చూపించాడు. దయ చూపించి ఎలాంటి విడనిచ్చాడంటే, యెషయా ప్రవక్త ద్వారా ఏదైతే ప్రవచనము దేవుడు మాట్లాడినాడో, తన యొక్క కుమారుని భూమిపైకి పంపించడానికి ముందు తన కుమారునికి మార్గము సాధించడానికి ఒక దూత అని చెప్పేసి దేవుడు ఏం చేశాడన్నమాట, ఎలిజబెత్ జకర్యాలకు ఒక దూతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల నా పట్ల దేవుడు ఎలాంటి ఆత్మీయ కార్యాలు, ఎలాంటి ఘనమైన కార్యాలు చేయాలని ఉద్దేశించున్నాడో ఇప్పుడు ఈరోజు తెలియకపోవచ్చు. కానీ విశ్వాసమందు నువ్వు నిలిచిన దానవైతే, నిలిచిన వాడవైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడనమాట, అద్భుతమైన కార్యం చేస్తాడు. అది మన కళ్ళతో చూస్తాం, మనం అనుభవిస్తాము, ఆనందిస్తాము. హల్లెలూయా. అటువంటి విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేయాలి. దేవుని యొక్క అనుగ్రహం కొరకు మన దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలన్నమాట, కనిపెడతా ఉండాలి. హల్లెలూయా. ఎదురు చూడాలి. హల్లెలూయా. విలాప వాక్యాల్లో మాట చెప్తాడనమాట. 3:25 చదువుతారు ఒకసారి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపును. హల్లెలూయా. ఎవరి ఎడలని చూపిస్తాడనమాట. రెండోది, మొట్టమొదటిది ఏంటనమాట, నిలిచి ఉండాలి. రెండు ఏంటంటే మనం ఆశ్రయించాలి, దాన్ని ఆనుకోవాలి. మనము మన సొంత జ్ఞానంతో, సొంత శక్తితోటి, మనుషుల లెక్క మరి బలాన్ని బట్టి మనము అతిశయిస్తూ దేవుని మీద ఆనుకొనుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, దేవుని యొక్క దయ లేకపోతే మనం ఒక్క పన్ను కూడా కరెక్ట్గా చేయలేం. ఎంతోమందికి జ్ఞానం ఉంది, కానీ సరైన ఉద్యోగాలు రానటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, లేరా? నీ క్లాస్మేట్సే నీకంటే మంచిగా చదివి చాలామంది ఉద్యోగం రాక మరి సరైన స్థితిలో లేనటువంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకంటే తక్కువ జ్ఞానం ఉన్నా మరి మనలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడనమాట, మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పాలంటే నా క్లాస్మేట్స్లో నేను చేస్తున్నప్పుడు వాళ్ళకంటే మంచి ఉద్యోగం, మంచి కంపెనీలు నాకు ఇచ్చారు. నేను డిగ్రీ పాస్ అయ్యానంటే నాకు 2 స్నేహితులు, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తేనే పాస్ అయ్యాను. నేను కంప్లీట్గా తెలుగు మీడియం నుంచి వచ్చాను, అది ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్లో రాయాలి, మనకు అసలు రాదు.
ఆ టైంలో నాకు హెల్ప్ చేయడానికి దేవుడు ఇద్దరు స్నేహితులు ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చదువుతారు. వాళ్ళిద్దరు వల్ల 74% వచ్చింది నాకు. ఒక్క సబ్జెక్ట్ కూడా ఒక్క ఇయర్ కూడా ఫెయిల్ కాల. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు, కానీ నేను ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాను. హల్లెలూయా. దేవుడు సహాయం చేయడానికి మనకి ఎవరో ఒకరిని దేవుడు ఉంచుతాడు. మనం అనుకుంటాము మనకి జ్ఞానానికి ఇంతకంటే బెస్ట్ రాదులే అని చెప్పేసి అనుకుంటాం. మన జ్ఞానానికైతే నిజంగా అంతే రాదు, కానీ దేవుడు మన శక్తికి మించిన కార్యాలు చేస్తాడు, మన ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన కృపతో నింతని చెప్పింది దేవుడు. మనం ఊహించి వాటికంటే, అడుగు వాటికంటే ఆయన ఖచ్చితంగా ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆయన మనం అడగాలి, కానీ అది దేవుని చిత్తమైతే అది ఎలాంటి గొప్ప కార్యమైన దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తమని కూడా సాధ్యమే. నువ్వు నమ్మాలి, నమ్మి విశ్వసించి దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడనమాట, ఆ కార్యాన్ని చేసి పెడతాడు. నాకు జ్ఞానం లేదనుకోవద్దు, దేవుడు జ్ఞానవంతుడు, ఆ జ్ఞానం నీకు ఇస్తాడు. స్పాంటేనియస్గా నీలో ఉండి మాట్లాడే విధంగా దేవుడు చేస్తాడు. ఆయన నిన్ను చూసినప్పుడు అధికారులకి దయ కలిగేటట్టుగా చేస్తాడు. ఎస్తేరు ప్రార్థన చేసి రాజు సన్నిధికి వెళుతూ ఉంది. రాజు సన్నిధికి వెళుతున్నప్పుడు ఒక ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞ లేకోకుండా ఎవరైనా రాజు యొక్క సన్నిధికి వస్తే వారికి మరణ శిక్ష. మరి 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి ఎస్తేరు రాజుగారి దగ్గరికి వస్తూ ఉంటే రాజుగారికి రాణిగారిని చూడగానే ఏం కలిగిందనమాట, దయ కలిగింది. వెంటనే తన చేతిలో ఉన్న స్టిక్ని ఏం చేశారనమాట, తన వైపు చూపించాలి. అంటే పర్మిషన్ గ్రాంటెడ్, యూ కెన్ కమ్ అని. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఏం చేసిందనమాట, రాజుగారు రాణి పైన దయ చూపించే విధంగా మనసు మార్చింది. హల్లెలూయా. నీ ఉద్దేశం మంచి అయితే, నీ ఆలోచన మంచిదైతే, నీ వ్యక్తిగత జీవితం మంచిదైతే దేవుడు ఏం చేస్తారన్నమాట, కఠినీలు కూడా నీ మీద ఏం చూపిస్తారన్నమాట, దయ చూపిస్తారు. నీవంటే ఈర్ష్య కలిగిన వాళ్ళు కూడా నీకు మార్గాన్ని సరళం చేయడానికి దోహదపడతారు. హల్లెలూయా. అది దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచే దేవుడవు. హల్లెలూయా. మనము దేవునితో నడిస్తే, దేవుని యందు నిలిస్తే, దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడనమాట, మనకు కావలసిన వాటిని అనుగ్రహించడానికి, ఇవ్వడానికి అనేక కృప, అనేక దయ మన పైన ఏం చేస్తాడనమాట, ఆయన కుమ్మరిస్తాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా ప్రవక్త మాట అంటాడు, 55:6 చూద్దాం ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. హల్లెలూయా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన దొరికే కాలం ఒకటి ఉంది మనకి. ఆయన దొరికే కాలం ఒకటి ఉంది. ఆ దొరికే కాలంలో ఏం చేయాలన్నమాట, మనము వెతకాలి, అని అడగాలి. ఇప్పుడు భర్తిమయ్య అనే గుడ్డివాడు రోడ్డు పక్క నుండి అడుక్కుంటా ఉన్నాడు. అడుక్కుంటా ఉంటే పెద్ద జన సమూహం వెళుతూ ఉంటే అరుపులు, కేకలు వినపడుతున్నాయి. పెద్ద సందడి అవుతూ ఉంటే తను అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది బాబా, ఇక్కడ ఇంత జనాలు వెళ్తూ ఉన్నారు, చాలా సందడిగా ఉందంటే, నీకు తెలీదా యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని చెప్పి. వెంటనే ఏమంటున్నాడన్నమాట, బిగ్గరగా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని బిగ్గరగా కేకలేస్తున్నప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఊరుకోరా, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వు అరిసినా కూడా రానంటే, ఈయన ఏం చేస్తున్నాడు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. తన శక్తి కొలది ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే దేవునికి కొంచెంగా అరిసినప్పుడు వినపడింది, కొంచెం బిగ్గరగా అరిచినప్పుడు వినపడింది, ఇంకా బిగ్గరగా అరిచినప్పుడు వినపడింది. అయితే తనకి విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉందో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, అతన్ని బిగ్గరగా అరిచేంత వరకు కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుడు అడిగిన వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు అడగకుండానే ఇస్తాడు, కొన్నిసార్లు అడిగించుకున్న తర్వాత ఇస్తాడు. హల్లెలూయా. మనం కూడా అంతే. మనకి పిల్లలకి ఏం చేస్తాం, కొన్నిసార్లు తొందరగా ఇచ్చేస్తాము, నాన్న ఒక 10 రూపాయలు అంటే. కొన్నిసార్లు ఏం చేస్తాము, వాడు అడగాలి, ఎక్కువసేపు అడగాలి, మారం చేయాలి, బ్రతిమాలుకోవాలి, అప్పుడు ఇస్తాం. బిగ్గరగా అరిచిన తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చి తన గుడ్డితనాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. దొరికే కాలం ఉంది.
ఆ కాలంలో మనం దేవుణ్ణి ఏం చేయాలన్నమాట, వెతకాలి, అడగాలి, బ్రతిమాలుకోవాలి, అని సన్నిధిని కన్నీరు కాచాలి. దేవుడు మనకి ఆన్సర్ ఇచ్చేంత వరకు, దేవుడు మనకు బదులు ఇచ్చేంత వరకు కూడా ప్రభు సన్నిధిలో మనం కన్నీరు కాచి అడిగితే దేవుడు ఏం చేస్తాడనమాట, ఖచ్చితంగా కనుకరిస్తాడు. ఆయన గుడ్డివాడిని కనుకరించాడు, ఈ లోకంలో ఎంతోమందిని కనుకరిస్తానున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడనమాట, ఆయనే మనకి తన యొక్క ప్రత్యక్షతను కనుపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి దేవుడే డైరెక్ట్గా వచ్చాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడనమాట, డైరెక్ట్గా వచ్చేసాడు అక్కడికి. వచ్చి మరి అలా వెళ్తా ఉంటే మరి అబ్రహాము చూసి ఏం చేశాడనమాట, మమ్రే దగ్గర సింధూరోక్ష వనంలో ఉన్నప్పుడు దేవుడు వెళ్తా ఉంటే పిలుస్తూ ఉన్నాడు, నా ఇంటికి రా అయ్యా, నా ఇంటికి రా, నేను ఆతిథ్యం ఇస్తానని చెప్పేస్తాను. దేవుడు అబ్రహాం ఇంటికి వెళ్ళాలని ఉద్దేశం లేకపోతే ఆ రూట్లో రాడాయన, అక్కడికి రాడు. అంటే దేవుడు మనల్ని దర్శించాలి అనుకుంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దర్శిస్తాడు. అది స్వరం ద్వారానే దర్శించవచ్చు, దర్శనం ద్వారానే దర్శించవచ్చు, ఇంకా మనకి రకరకాల పద్ధతుల్లో దేవుడు మనలను దర్శించవచ్చు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మనందరం కూడా దొరికే కాలంలో మనం ఏం చేయాలన్నమాట, దేవుణ్ణి ప్రతిమాలుకోవాలి, వేడుకోవాలి. యెషయా ప్రవక్త అంటాడు 40వ అధ్యాయంలో 31వ వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందువారు, వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుచు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసే వారందరూ కూడా ఎలా ఉంటారంట, నూతన బలం వస్తుంది అనమాట. హల్లెలూయా. ఈ రోజున మనము బలం లేనటువంటి వారుగా చాలా నిరాశ నిస్పృహంలో మనం ఉండటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చేస్తాడు అనేక మనకి ఆశయం అనుకున్నప్పుడు, అవిశ్వాసం అనుకున్నప్పుడు మనకి వయసు అయిపోతుంది అనే భయం ఉండదన్నమాట. ఆ భయం ఉండదు. మోషే 40వ సంవత్సరంలో ఎలాగున్నాడో 80వ సంవత్సరంలో కూడా అలాగున్నాడు, 120వ సంవత్సరంలో కూడా అదే శక్తి ఎవరికి ఉందనమాట, మోషేకి ఉంది. 120వ సంవత్సరంలో దేవుడు చూపించిన కొండపైకి ఎక్కాడు ఆయన. మనల్ని కొండపైకి ఎక్కమంటే, ప్రభా నేను ఒక్కడిని ఎలాగెక్కాలి, నా తోడేమన్నా పంపించు, అక్కడ పాములు ఉంటాయేమో, తేళ్ళు ఉంటాయేమో, ఇంకేమైనా ఉంటాయేమో, నేను ఒక్కడిని ఎలా ఉండాలి, ఆ చెల్లి ఎలా ఉండాలి, ఒక్కడిని ఎలా ఉండాలి అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాము. హల్లెలూయా. 120వ సంవత్సరంలో కూడా దేవుడు చెప్పినట్లుగా కొండపైకి వెళ్ళాడు. ఆ కొండపైన తన సిద్ధపాటు దినాలు అయిపోయిన తర్వాత దేవుడు తన ఎద్దుకు తీసేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎదురు చూస్తే మనకి వాయిస్ అయిపోతున్నట్టుగా మనకి తెలియదు, మనలో ఏముంటుంది అనమాట, దేవునికి శక్తి అలాగ ఉంటుంది. హల్లెలూయా. నూతన బలాన్ని పొందుకుంటూనే ఉంటాం. ఆ ఎనర్జీ లెవెల్ ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలామందిని చూస్తాను దైవజనులను, మరి దేవునితో మరి మంచి సహవాసం కలిగినటువంటి దైవజనుల్లో వారికి 80 సంవత్సరాల వయసు ఉన్నా కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్ తగ్గదనమాట. బాహ్యపరంగా ఒకవేళ వాళ్ళు వృద్ధాప్యచాలు రావచ్చేమో, కానీ వారి యొక్క ఎనర్జీ లెవెల్లో కానీ, విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, ఎందులోనూ కూడా మనకంటే వాళ్ళు ఇంకా శక్తిమంతులుగానే కనబడతారు. మనమే ఇక ముసలాళ్ళ కనబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనము ఎదురు చూడాలి, దేవుని అనుగ్రహం కొరకు ఎదురు చూడాలి, దేవుని దయ కొరకు ఎదురు చూడాలి. దేవునితో మనము ఏమవ్వాలన్నమాట, ఆశ్రయించి ఆయన్ని నడవాలి. హల్లెలూయా. పరమగీతాల్లో ఒక మాట అంటాడనమాట, ఏమనంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే అంటాడు. హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకుని వస్తుందనమాట. ఎవరు అంటే సంఘము, ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు, ఎవరంటే సియోను కుమారి, ఎవరంటే యెరూషలేము. ఇన్ని పేర్లను పెట్టుకో, యెరూషలేము పెట్టుకో, సియోను కుమారి పెట్టుకో, ఇజ్రాయేల్ ప్రజలను పెట్టుకో, సంఘం అని పెట్టుకో, నీ పేరు పెట్టుకో. హల్లెలూయా. ఎవరి పైన ఆనుకుని వెళ్ళాలన్నమాట, దేవుని పైన ఆనుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్క విషయంలోనూ, నీ ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, కుటుంబ విషయమా, ఆర్థికపరమైన ఇబ్బందుల, రోగమా, ఏదైనా కూడా దేవుని పైన ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడనమాట, పూర్ణ శాంతి గల వారిగా మనల్ని చేస్తాడు. హల్లెలూయా. మన ప్రతి ఒక్క అక్కర్ని ఏం చేస్తాడనమాట, ఆయన తీరుస్తాడు.
మన యొక్క ప్రతి ఒక్క ఇబ్బందులో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడన్నమాట, మనలను బయటకు తీసుకుని వస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండంలో 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఇప్పుడు. నా యజమానుడగు, చదువు సరిగ్గా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపము. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు వెళ్ళాడంటే ఇస్సాకుకి ఒక భార్యను తీసుకురమ్మన్నాడు. ఎక్కడి నుంచి తీసుకురమ్మన్నాడు అంటే తన బంధు జనాంగంలోంచి తీసుకురమ్మన్నాడు. తన యొక్క రక్త సంబంధికుల్లోంచి తీసుకుని రమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క రక్త సంబంధులైనటువంటి మరి ఆ యొక్క జనాంగంలోంచి ఇస్సాకుకి తగినటువంటి భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎలియాజరు ప్రార్థన చేస్తాడనమాట. ఏమనంటే చాలా చక్కగా చెప్తాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద ఏం చూపించమన్నాడో, అనుగ్రహము, దయ చూపించన్నాడు. హల్లెలూయా. ఎవరి పైన దయ అంట? నా యజమానుడు నాకు పని అప్పగించాడు. నా యజమానుడు ఆశించినట్లుగా, నా యజమానుడు కోరుకున్నట్లుగా రక్త సంబంధికుల్లోంచి, బంధు జనాంగంలో నుంచి తనకి యోగ్యురాలైనటువంటి ఒక స్త్రీని భార్యగా నేను తీసుకుని వెళ్ళడానికి, ఆ పని త్వరగా అవ్వడానికి నాకు సహాయం చేయని చెప్పేసి మరి ఎలియాజరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కిందికి మనం చదివితే 14వ వచనంలో కూడా చెప్తాడు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ముంచుమని నేను చెప్పగా, నీవు త్రాగము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఇండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుందినా నేను. హల్లెలూయా. తను ఒక సైన్ అడుగుతున్నాడు. ఏమనంటే చాలామంది స్త్రీలు వస్తారు ఈ బావి ఎద్దకు నీళ్లు తోడుకోవడానికి. అయితే నేను త్రాగడానికి, నాకు త్రాగడానికి నేను నీళ్ళు అడుగుతాను. అయితే ఏ చిన్నదైతే నేను త్రాగడానికి, అలాగే నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో ఆ చిన్నది నా యజమాని కుమారుకి యోగ్యురాలైనటువంటి భార్య. ఇదే నాకు ఆనవాలని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అడిగాడు. మరి అలాగే అక్కడికి ఎవరు వచ్చారన్నమాట? రిబ్కా వచ్చింది. రిబ్కా వచ్చి త్రాగడానికి నీళ్ళు అడిగితే ఏం చేస్తుంది అనమాట? ఒంటి ఏమైనా 1 లీటర్ తాగిద్దా? హల్లెలూయా. ఎన్ని తాగిద్ది అది? అలాంటి కడవలు ఎన్నో తీసుకురావాలి. అలాంటి కడవలో ఎన్నో తీసుకురావాలి. ఆ బావి ఏమైనా ఒక 5-6 మెట్లు దిగితే సరిపోద్ద లోతు? చాలా లోతు దిగాలి. అంత లోతు దిగి ఒక్కొక్క కడవ తీసుకుని వచ్చి ఒంటెలకు పోస్తూ ఉంటే, ఒక్కరు ఒంటి కాదు, చాలా ఒంటెలు ఉన్నాయి అక్కడ. ఆ ఒంటెలన్నీ తాగేంత వరకు కూడా నీళ్ళు పోస్తుంది. హల్లెలూయా. అందుకే కొన్ని తులాల బంగారాన్ని ఇచ్చాడు ఆయన. కొన్ని గంటల పనికి కొన్ని తులాల బంగారాన్ని పొందుకుందామే. అక్కడ ఉంటుంది ఆ మాట, చదవని ఒక్కసారి. 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి. హల్లెలూయా. ఎన్ని? 1/2 తులం ఉంది. ఏది? ముక్కు కమ్మి. అంటే 1/2 తులం అంటే ఎంత తెలుసా? 5 గ్రాములు. ఇంకా చెప్పాలంటే 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలు, గాజులు. 10 తులాలంటే ఎంత? 100 గ్రాములు. మొత్తం ఎన్ని గ్రాములు అన్నమాట? 105 గ్రాములు బంగారాన్ని ఆమె చేసిన పనికి ఆమె ఎలాంటి దయ కలదో, ఎలాంటి మనస్తత్వం కలదో దేవుడు ఆమెకి బహుమానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే మంచి పనికి దేవుడు ఖచ్చితంగా బహుమానాన్ని ఇస్తాడు. మన హృదయం మంచిదైతే, మన ఆలోచన మంచిదైతే, మన క్రియలు మంచివైతే ఆటోమేటిక్గా మనకు రావాల్సినవన్నీ కూడా మనకు వస్తాయి. నోరు మంచిదైతే నోరు మంచిది అవుతుంది. హల్లెలూయా. అంటే మన యొక్క క్రియలు మంచివి కావాలి, మన మాటలు మంచివి అవ్వాలి, మన విశ్వాసం మంచిది అవ్వాలి. ఊరే మంచిదైతే దేవుడు మంచోడు కాడా? దేవుడు ఇంకా మంచోడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క అనుగ్రహం కొరకు మనం ఎక్కడ రావాలన్నమాట? దేవుని సన్నిధికి రావాలి. దేవునితో మనము మరి ఆనుకుని నడవాలి. మరి దేవుని యందు నిలవాలి. నిలిచినప్పుడు దేవుడు మన యొక్క మరి ప్రతి ఒక్క అవసరతను ఆయన ఏం చేస్తారన్నమాట?
తీరుస్తాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు 27వ అధ్యాయము 5వ వచనము. నీ దృష్టికి అనుగ్రహం పొందిన వాడనైతే బయట పట్టణంలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడుగగా, ఆకీషు సిగ్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చిన. కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదా రాజుల వశమున ఉన్నది. హల్లెలూయా. ఇజ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఒక సందర్భంలో ఎవరంటే దావీదు. మరి సౌలుకి అర్థమైంది సౌలు కుటుంబాన్ని దేవుడు నిరాకరించి దావీదుని ఎన్నుకుంటున్నాడని. దావీదుని ఎన్నుకున్నాడని చెప్పేసి సౌలుకి తెలియగానే సౌలుకి ఏం కలిగిందన్నమాట? దావీదు మీద ఈర్ష్య కలిగింది. ఈర్ష్య కలిగి సౌలు దావీదుని చంపాలని చెప్పేసి తన్ని వెతుకుతా ఉన్నాడు. తను పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే శత్రువుల గూటికి చేరాడు. దావీదు అందుకే రాసి ఉంటాడనమాట, నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచితమని. హల్లెలూయా. ఈ ఫిలిస్తీన్ల మీదకి దండెత్తి వెళ్ళాడు. ఈ ఫిలిస్తీన్కి సంబంధించినటువంటి గొల్యాతుని చంపాడు. ఇంకా చెప్పాలంటే ఎంతోమంది శత్రువులను నాశనం చేశాడు. ఇప్పుడు సౌలు తన మీద ఉండి ఎక్కడికి వెళ్ళాడన్నమాట? అదే శత్రువుల ఎద్దుకు వెళ్ళాడు. శత్రువుల ఎద్దుకు వెళ్ళి, నేను నాతో పాటు చాలామంది ఉన్నాము. మరి దావీదుకి ఇరుపక్కల నడవడానికి సైన్యం ఉంది, బలవంతులు అనమాట. దావీదు ప్రక్కనటువంటి వారియర్స్ తోటి చాలా సినిమాలు వచ్చినాయి, హాలీవుడ్ మూవీస్. 300 వారియర్స్ అని ఇలాగ కొన్ని సినిమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? దావీదు పక్కన ఉన్నటువంటి బలమైనటువంటి వీరులు. చాలా హాలీవుడ్ మూవీస్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే దావీదు తను ఎలాంటి ఘనమైన కార్యాలు చేశాడో, ఎలాంటి యుద్ధ వీరుడో, తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి బలవంతులు, వాళ్ళని బేస్ చేసుకుని చాలా కార్యాలు, చాలా సినిమాలు తీశారు. అయితే మరి ఆ సైన్యం అంతా ఉండాలి. మరి ఉండటానికి మళ్ళాగా ఒక చిన్న ఇల్లు ఇస్తే సరిపోదు. ఆయనకి ఏమివ్వాలన్నమాట? ఊళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఇచ్చానమాట. అక్కడ కొన్ని ఊళ్ళను తనకి ఇచ్చాడు. హల్లెలూయా. శత్రువు ఎద్దకి వెళ్తే దేవుడు ఏం చూపించాడన్నమాట? అనుగ్రహాన్ని చూపించాడు. అక్కడ కూడా అనుగ్రహం చూపించాడు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు దయ చూపించడానికి గల కారణం ఏంటంటే, దావీదు ఎవరిని ఆనుకుని వెళ్తున్నాడంటే దేవుని ఆనుకుని వెళ్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. దేవుని వేడుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పటికీ కూడా మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, మనం ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా దేవుని దయ కొరకు మనం ఎదురుచున్నాం. నాకు ఇప్పుడు ఎవరి అవసరత లేదని చెప్పేసి మనం అనుకున్నామా, అక్కడి నుంచి తోసివేయబడతాం. నెబుకద్నెజరుని మనం చూసినట్లయితే, నా సేవకుడైన నెబుకద్నెజరుకు ఈ భూమి పైన సకల జనులను, సకల రాజ్యాలను నేను ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన హ్యాంగింగ్ గార్డెన్స్ ఇవన్నీ కట్టుకున్నాడు. కట్టుకొని ఒక రోజున ఆ వైభవం అంతా చూశాడు. చూసి ఏమనుకున్నాడు మనసులో? ఇదంతా నా శక్తి చేత, నా జ్ఞానము చేత కలిగినది కాదా అని చెప్పేసి అనుకున్నాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత తనపైకి వచ్చింది. నీ రాజ్యం నీకుండా పోతుంది. నువ్వు అడవిలో గాడిద వలె గడ్డి మేస్తావు. నీ తప్పు నువ్వు తెలుసుకునేంత వరకు కూడా మరలా సింహాసనం నీకు ఇవ్వబడదని చెప్పాడు దేవుడు. అలాగే కొన్ని నెలల పాటు ఆయన గడ్డి మేస్తాడు, ఎండకెండాడు, వర్షానికి తడిచాడు. తన తప్పు తను తెలుసుకున్న తర్వాత అప్పుడు తిరిగి వచ్చాడు రాజ్యానికి. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మనకి ఏముండాలంటే దేవుని అనుగ్రహం కొరకే ఎదురు చూసే మనసు ఉండాలి. దేవుని దయ లేకపోతే నేను ఎంత ఎత్తుకి ఎదగలేను అనే తగ్గింపు మనకు ఉండాలి. ఆ వివేచన, ఆ జ్ఞానము, ఆ పరిశుద్ధమైనటువంటి మరి జీవితమును మనం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. హోషేయ ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 4, 5 వచనాలు చదివేసి మనం ముగించేద్దాం. ఇంకా నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయో, అధిపతి లేకయో, బలిని అర్పింపకయో ఉందురు.
దేవతా స్తంభమును కానీ పోదును కానీ గృహదేవతలు కానీ ఎంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడిని యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకే ఆయన యొద్దకు వద్దురు. హల్లెలూయా. ఈ దినముల అంతమందు ఖచ్చితంగా ఒక రోజున ఇశ్రాయేలు అందరూ కూడా ఒక రోజున దేవుని అనుగ్రహం కొరకు వస్తారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క దయ లేకపోతే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వేరు వేరు దేశాలకు ఏమైపోయారు అన్నమాట, స్కాటర్డ్ అయిపోయారు, చెదరగొట్టి వేయబడ్డారు. వారు తప్పు వారు తెలుసుకున్న తర్వాత, దేవుని కృప కొరకు వారు వెతికిన తర్వాత, దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసిన తర్వాత, వారి తప్పు వారు తెలుసుకున్న తర్వాత దేవుడు ఏం చేశారన్నమాట, మరలా వారిని తోడుకొని రావడం జరిగిందనమాట. హల్లెలూయా. మనము దేవుని యొక్క కృపను మనం వెతకనంత కాలము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినంత కాలము, దేవుని సన్నిధిలో మన తప్పుని మనం ఒప్పుకోనంత కాలము మన బ్రతుకు ఎలాగ ఉంటాయంటే చాలా చాలా చిన్న భిన్నంగా ఉంటాయి. చాలా చిన్న భిన్నంగా ఉంటాయి. ఆ చిన్న భిన్నమైనటువంటి ఆ యొక్క బ్రతుకులను దేవుడు ఇప్పుడు బాగు చేస్తాడంటే మరలా దేవుని పైన మనం ఆనుకోవాలి. దేవుని దయ కొరకు మనం ఎదురు చూడాలి అని మరి వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట, మరలా మనపై దయ చూపించి మన బ్రతుకులను ఆయన ఏం చేస్తాడనమాట, సరి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 27 దావీదు కీర్తనలో 4-5 వచనాలు చదువుకుని, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అంటాడు. హల్లెలూయా. యెహోవా యొద్ద ఏం అడుగుతున్నాడు అన్నమాట, ఒక వరం అడుగుతున్నాడు. ఏం వరం అంటే అది యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో. హల్లెలూయా. ఎందుకు దేవుడు దావీదుని అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, తను వెతుకుతూ ఉన్నాడు. దేని వెతుకుతున్నాడు అంటే లోక సంపదలను కాదు, భోగభాగ్యాలను వెతకట్లా, దేవుని సన్నిధిలో నిరంతరము ఉండిపోవాలని. తను మాత్రమే కాదు, తన కుటుంబము, తన తరతరముల వరకు కూడా దేవుని ఆలయంలో దేవుని ధ్యానించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని వెతికేవారుగా ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటికి కూడా యోధా వంశస్థులే, యూదులే పైచి కలిగిన వారు ఇజ్రాయెల్ అందరిపైన కూడా. యూదులంటే చాలామంది భయపడతారు. వాళ్ళ ప్రేమ చూపించినంతే పగ పట్టినా కూడా అంతే. ప్రేమ చూపించినా ప్రాణం ఇస్తారు, పగపట్టినా ప్రాణం తీస్తారు. రెండు ప్రాణంతో లింక్ అయి ఉంటాయి. హల్లెలూయా. అంత ఇదిగా వారి యొక్క జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిని వారు నిరంతరం ఉండే విధంగా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. వారి తరతరముల వరకు ఉండాలని. మన ఆశ వాళ్ళు ఏమంటే, నా తరతరముల వరకు కూడా దేవా నీ సన్నిధిలో నా కుటుంబము ఉండాలి, నిన్ను పూజించేవారుగా ఉండాలి, నేను ఆరాధించేవారుగా ఉండాలి, నిన్ను ఘనపరిచేవారుగా ఉండాలి అని చెప్పేసి మన దేవుని సన్నిధిలో ప్రార్థించారు. యూదులు అనేకులు ఈ రోజున మీరు పనిచేస్తున్నటువంటి ఎన్నో కంపెనీస్ని, స్టార్టప్ కంపెనీస్కి అన్నిటికీ కూడా సిఇఓస్ వాళ్ళే. ప్రతి కంపెనీకి స్టార్టప్ కంపెనీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇజ్రాయెల్ దేశంలో స్టార్ట్ అవుతుంది. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పైచి కలిగినటువంటి వాళ్ళు. దేవుడు అంతిదిగా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి, దేవుని పైన ఆనుకోవాలి, దేవునికి అనుగ్రహం కొరకు మనము ఎదురు చూసినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారన్నమాట. మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మరి ఆ యొక్క అనుగ్రహం కొరకు మనము ఎదురు చూద్దాం. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 26వ వచనం ఒకటి చదివి, బాలుడగు సమూయేలు
ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అన్న తన బిడ్డ కొరకు ఎంతో సమర్పణ కలిగి మరి జీవించడం మాత్రమే కాదు, కానీ తను ఏదైతే మరి గర్భము దాల్చినప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి మొక్కుబడి చేసుకుందో అది చేసి మరి వెళ్ళి తన బిడ్డ కొరకు, తనకి ఇవ్వబోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడనమాట, సమూయేలు పైన దేవుని యొక్క దయ ఉంది, మనుషుల దయ ఉంది. మనం వర్ధిల్లాలంటే మన పైన దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ఈ రెండు ఎప్పుడు కలుగుతాయంటే మనం దేవునితో నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి. దేవుని అనుగ్రహం కొరకు, దేవుని దయ కొరకు మనం ఏం చేయాలన్నమాట, ఎదురు చూడాలి. దేవుని పైన ఆనుకొని నడవాలి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందన్నమాట, మనకి రావాల్సిన దీవెనలన్నిటినీ కూడా మనము పొందుకుంటాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏంటి, దేవుని సన్నిధి నువ్వు మరి గడుపుతున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా నేను నిలిచి ఉన్నానా, ఏ విషయంలో నేను నిలిచి ఉన్నాను అని మనము ప్రశ్నించుకోవాలి. విశ్వాసంలో, పరిశుద్ధతలో, దేవుడు నాకు ఆజ్ఞాపించిన వాటిని చేయటంలో, వీటి అన్నిటి అందు కూడా నేను నిలిచి ఉంటున్నానా? నాకు ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు నేను దేవుని సన్నిధిలో ఆయన్ని వెతుకుతున్నానా, ఆయన సహాయం కొరకు ఎదుగుతున్నానా? దావీదు అంత రాజు అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు, నేను కొండల వైపు కన్నుదలెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినాను అడుగుతున్నాడు. యెహోవా యొద్ద నుంచి వచ్చును, ఎందుకంటే భూమి ఆకాశంలోనూ కలుగు చేసిన వాడు ఆయనే. ఆయన మరి చేయగలడు, ఆయన సమర్థుడు. ఇశ్రాయేలు ప్రజల ముందర మేఘస్తంభం నుండి, వెనక అగ్నిస్తంభం నుండి వారిని నడిపించినటువంటి వాడు. ఆయనకి సమస్తమును సాధ్యమే అని చెప్పి ఒక రాజు ఏంటి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు అనమాట, దేవుని సహాయం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే దేవుని పైన ఆనుకొని నడుస్తున్నాడు. నిలిచి ఉండాలి, ఆనుకోవాలి, దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి. ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క దయ అనేది మనపైకి వస్తుంది. దేవుడు మన జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు చేసి పెంట కుప్పం నుంచి మనను పైకి లేవనెత్తాడు, ప్రజల ప్రధానులతో సమానంగా కూర్చుండబెడతాడు. అటు దీవెన ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.